పరాభవ పెట్టుకోవాలా. పరాభవ నామ సంవత్సరం అంటే అందరూ మనుషులలో అందరికి మెదులుతుంది. పరాభవం అంటే అవమానమే కదా. అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం అవమానమేనా, ఇబ్బందులేనా? పరభవ అంటే తెలుగు ఒక్కదానికే, ఇంగ్లీష్లో హిందీలో ఎక్కడ కూడా డిక్షనరీలో నానా అర్థాలు లేవు. తెలుగుకి ఒక్కదానికే నానా అర్థాలు ఉన్నాయి. పర ఆది పరాశక్తి, భవ శివుడు, వీళ్ళిద్దరు పరిపాలించడానికి మన దగ్గరకు వచ్చారు ఈ పరాభవన సంవత్సరంగా. కానీ అందరూ ఏమనుకుంటారు, ఒకటే మనకున్న నాలెడ్జీ ప్రకారం పరాభవ అంటే మనం భంగపడతాం, పరాభవించబడతాం, అవమాన పాలవుతాం. అవమానాలను జయించేదే పరాభవన సంవత్సరం. ఎటువంటి దాన్నైనా ముందుకు తీసుకెళ్లేదే పరాభవన సంవత్సరం. ఈ పరాభవన సంవత్సరము మరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది ఎప్పుడైనా ఏ మనిషి అయినా పుట్టుక నుంచి మొదలుకుంటే అంత్యేష్టి వరకు కూడా మనం గణపతి పూజ చేసినాం. దేనికైనా గణపతి పూజ ఉంటుంది. గణపతిని ఏమని చేస్తున్నాం అంటే, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, మాకేలాంటి ఇబ్బందులున్నా తొలగించి మమ్మల్ని శుభ కార్యక్రమాల వైపు నడిపించి మాకు అన్ని జయములియు గణపతి అని గణపతిని కోరుకుంటున్నాం. మరి గణపతిని ఎందుకు కోరుకోవాలి? 33 కోట్ల దేవతలు ఉన్నాయి, మరి మమ్మల్ని ఎందుకు కోరుకోవద్దు అనే ఆలోచన కూడా వస్తుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామికి గణపతికి ఒక పోటీ పెట్టిండు. మీరిద్దరు సప్త సముద్రాలు ఎవరు మొదలు స్నానం చేసేస్తే వారికి నేను మీకు పట్టాభిషేకం ఇస్తా, మీరు ఆది గణపతిగా మీరు ప్రజ్వలిస్తారని చెప్పిండు. పాప ఈయన ఇంత తొండం బొజ్జ గిజ్జ పెట్టుకొని ఆయన పోలేడు, ఆయనకు వాహనం లేదు. కుమారస్వామి నెవలు పోయిండు, దందాన్ని పోయిండు, స్నానం చేసి వస్తాడు. గణపతి చాలా మేధస్సు గల భగవంతుడు. తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ఇంతకన్నా ప్రపంచం నాకు ఎక్కడ కనబడతలేదు, ఇదే ప్రపంచం, అందుకే నేను మీ చుట్టూ తిరిగాను. అప్పుడు ఏం చేసిందంటే గణపతిని మొదటి ఆది దేవునిగా మనకు అధ్యక్షులు. ఒక్కొక్క యుగంలో కృతయుగంలో నరసింహస్వామిని, త్రేతాయుగంలో రాముణ్ణి, ద్వాపార యుగంలో కృష్ణుణ్ణి, కలియుగంలో మన కలికి అంటే కలియుగం లేనిది కలియుగ కృతవు చండీ వినాయక, కలియుగంలో చండీని వినాయకుడిని పూజించమని ఉన్నాయి కాబట్టి మనం కలికి మొదలు వినాయకుడిని చండీ దేవుణ్ణి ఎక్కడైనా పూజిస్తున్నాం. కలవు కృతవు చండీ వినాయక అంటే వినాయకునికి ఉన్న ప్రాముఖ్యత అది. ఆ గణపతి పూజ చేసినాం. మాకు కానీ మా ప్రజలకు కానీ మా నియోజకవర్గం కానీ మా భక్తులకు కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండద్దో అందరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతోని అందరూ కూడా మంచి వృద్ధి చెందాలని మరి మన కవిత గారు బ్రహ్మాండంగా పూజ చేసిండ్రు. పుణ్యావాచనం చేసినాం. పుణ్యావాచనం ఎందుకు చేసినాం అంటే ఎంతోమంది మనల్ని మట్టు పెట్టడానికి శత్రువులు కూడా లోపలికి వచ్చేటోళ్ళు ఉంటారు, మిత్రువులు వచ్చి ఉంటారు. మిత్రులు మన మీద ప్రేమ చూపెట్టలే, శత్రువులు గేటు దగ్గరనే మారి మన దిక్కు తిరగాలి. వాళ్ళని నష్టపోమని అంటలేము, వాళ్ళు కూడా మారి మనం చెప్పినట్టుని మనకు మద్దతు ఇచ్చి మన వెంబడి ఉండాలి అని ఆ విధంగా పుణ్యావాచనం చేసినాం. రక్షాబంధనం రక్ష పూజ చేసినాం. ఏం చేసినాం? ఎలాంటివి చేసినా ఈ కంకణం ఉన్నంతసేపు మీరు ఎవరన్నా దాన్ని మిమ్మల్ని మేము జయిస్తా అని చిట్కేసే విధంగా రక్షాబంధనం పూజ చేసినాం. ఆ విధంగా ఈ యొక్క మన పరాభవనామ సంవత్సరంలో అన్ని జయములు కలగాలి, శుభములు కలగాలి. పంచాంగం లోపలికి వెళ్తే ఏ గ్రహానికి ఎట్లుంది, ఎవరు ఏ విధంగా జరుగుతున్నది, మనకు వర్షాలు ఎట్లున్నాయి, మనకు పంటలు ఏ విధంగా పండుతాయి, మన రాష్ట్రం ఎట్లున్నది, పక్క రాష్ట్రాలు ఎట్లున్నాయి, మన దేశం ఎట్లున్నది అని చెప్పేదే ఈ పంచాంగం. చిన్న ఉదాహరణ చెప్తా. నాస్తిక లోకంలో కొంతమంది ఉంటారు, ఇదంతా నిజమేనా, ఇవాళ పెద్ద పెద్ద శాటిలైట్లు పెట్టుకొని చంద్రుడు అక్కడ ఉన్నాడని కనుగొంటాను. కానీ మీ అందరికి ఒక విషయం చెప్తా. మంత్రపుష్పంలా చంద్రమాన్ పుష్ప యోపాం పుష్పం వేద పుష్పమాం ప్రజావాన్ బశవాన్ భవతి, చంద్రమావా అపాం పుష్పం పుష్పమాన్ ప్రజావాన్ పశువం భవతి. చంద్రమండలంలో పువ్వులున్నాయి, అపాం నీళ్లున్నాయి, భూమి ఉన్నదని ఏ ఖగోళ శాస్త్రాలు చెప్పన్నాడు, మన పంచాంగం చెప్పిందంటే ఎంత గొప్ప ఒకసారి చెప్పండి. ఇవాళ ప్లానిటోరియాలు పోయి గ్రహణం ఎన్నటి పడుతుందో చెప్తాను. కేవలం పంచాంగ క్యాలిక్యులేట్ ప్రకారం ఏనాడు గ్రహణం పడుతుంది, ఎన్ని గంటలకు పడుతుంది, సూర్యుడు ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఆ రాహుకేతులు ఎన్ని గంటలకు వచ్చి మింగుతున్నారు, ఎప్పుడు వదిలిపెడుతున్నారు అని చెప్తాను. అంటే పంచాంగానికి ఉన్న విశిష్టత గురించి మీరు ఒకసారి ఆలోచించండి. తెలియని వాళ్ళు 100 అనుకుంటారు, కానీ ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళు మనము తప్పనిసరి తూచా తప్పకుండా పాటించాలి. ఈ శాస్త్రం గురించి చెప్పే ముందు కవిత గారి గురించి నేను చెప్తా.
ఎన్నో యాగాలు యజ్ఞాలు క్రతువులలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా గింత గర్వం లేకుండా, అహంకారం లేకుండా చాలా భక్తి శ్రద్ధలుగా ఇప్పుడు కూడా చూసిళ్ళు. కార్యకర్తలందరినీ నా పక్క పంటి కూర్చోండి, మీరందరూ మీరే నా బలం, మీరే నా భుజాలు, నా పక్క పంటి కూర్చోండి అని పూజ చేసిళ్ళు. ఇక అంతకన్నా గొప్ప ఏం కావాలి? రాజు మంచిగుంటే పరిపాలన బాగుంటుంది, మన అధికారి మంచిగుంటే మనం మంచుకుంటాం. వారు ఆ విధంగా చెప్పి పక్కపంటి కూర్చుని పెట్టుకొని నాతో పాటు వీళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి అనుడు వారి పూర్వజన్మ సుకృతం, ఆ దేవతలు ఇచ్చిన వరం. అది గమనించవలసిందిగా కోరుతుంటూ మరి పంచాంగానికి మనం ముందుకు వెళ్దాం. గజాననంబూతగణాది సేవితం కపిధ్వజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ముదాకరత్నమోదకం సదా విముక్తి సాధకం కళాధర పతంసంకం విచిత్రలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే పదైత్యకం నదశుభ ప్రణాకాశం నమామి విఘ్నేశ్వరం. విఘ్నేశ, మా తల్లిదండ్రులకు మొదలు నమస్కారం చేస్తూ మా గురువరేణ్యులు పెద్దలు మరి యజ్ఞేశానంద సంవేద్య సుభద్రాంబ సమర్పితాం యోగలింగాం దేవి రాజేశ్వరీం భజే. మా కొడకల్ల నరసింహరామ సిద్ధాంతి గారు మా గురువు గారిని స్మరించుకుంటూ మరి ఎందుకంటే ఆ గురువు గారి పంచాంగమే వారంటే కవితమ్మకి ఇష్టం, కవిత గారికి వారంటే ఇష్టం. ఎందుకంటే వారు ఎన్నోసార్లు వారి ఆశీస్సులు పొందిలు, వారి పంచాంగమే తీసుకొచ్చినా ఇక్కడ చెప్పాలనే ఉద్దేశంతో అదే విద్యను చెప్తున్నాను. ఇకపోతే వారి ఆధ్వర్యంలో ఎన్నో చండీ యాగాలు కవిత గారు కూర్చొని చేయడం జరిగింది. వారి ఆశీస్సు ఫలమే ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతుంది, ఇంకా అతిరోహిస్తుందని మనందరం గర్వంగా చెప్పుకున్నాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరము పంటలు ఏ విధంగా ఉన్నాయి, పశువులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా ఉన్నాం, మన రాసులు ఏ విధంగా ఉన్నాయి. ఈసారి పసుపుకు సంబంధించినటువంటి పంటలు ఎక్కువ పండుతాయి. ఎందుకొరకు పసుపుకు సంబంధించిన పంటలు ఎక్కువ పండుతాయి? ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా ఆ రోజు మొదటి రోజు ఏ వారం అవుతుందో ఆయన రాజు. ఇవాళ గురువారం ఈ సంవత్సరం మొత్తం రాజెవరు? బృహస్పతి రాజు. బృహస్పతి ఏంది? రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎట్లా పరిపాలిస్తాడు, ఏ విధంగా పరిపాలించాలి, ఎట్లా పరిపాలించాలి, ఏ విధంగా కమిటింగ్ చేయాలనేది మొత్తం గురువు చేతులు ఉన్నది. ఆయనకు మంత్రి కుజుడు ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా మాటలు చెప్పాలి, ఏ విధంగా రాజుతో నడిపియాలి, రాజు మంత్రితో ఏ విధంగా నడిపియాలి చెప్పేదే ఈ నవనాయక ఫలాలు అంటారు. ఈ నవనాయక ఫలాలల్లో రాజు గురువు అవడం వలన ఏ విధంగా చెప్తున్నారు అంటే యాత్రాతం భవతాద్యాది వృద్ధిర్రాజగురు. ఈ యొక్క గురువు రాజవడం వలన పసుపుకు సంబంధించినటువంటి పంటలు ఎక్కువ పండుతాయి. అదేవిధంగా శనగలు ఎక్కువ పండుతాయి. రసాలు అంటే నూనెలు కానీ తేనెలు కానీ ఇట్లాంటి రస పదార్థమైనటువంటి వాటికి ధరలు కూడా ఎక్కువ ఉంటాయి, బాగా లాభాలు కూడా వస్తాయి. అంతేకాక ఇక పంటలు పండితే అయిపోతాయి, మనం ఆయిల్కు సంబంధించిన హ్యాండ్ వస్తే మరి భూమి మనకు విత్తనం ఇవ్వాలి కదా. అంటే వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి ఈ సంవత్సరం. మనకు కావాల్సింది వర్షాలు, ఆ వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి, మంచిగా బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. ఇకపోతే ఈ యొక్క నవనాయక ఫలాలలో రాజు సన్మార్గుడైనటువంటి గురువు అవడం వలన ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యంగా సుఖంగా ఉంటారట. మనకు కావాల్సింది అదే కదా. మన రాజు మంచుకుంటే ప్రజలు మంచుకుంటారు, ఆరోగ్యం ఉంటుంది, సుఖంగా ఉంటారు. అదేవిధంగా మంత్రి కుజుడు ఏం చేస్తాడు? అధికమైనటువంటి చోరాగ్ని భయాలు, దొంగల భయం, అగ్ని భయం ఇట్లాంటివి ఉంటాయి. అంతేకాకుండా వాయుపీడం అంటే ఈదర గాడుపులు కానీ ఏమన్నా వర్షాలు బీభత్సాలు కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంటలు మంచిగా చేతికి వచ్చే టైం వరకు మనం కనుక వాటిని కాపాడుకోకపోతే తెగులు రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పిండు. ధాన్యాల ధరలు అధికంగా పెరుగుతాయి. ధాతులోహ
అంటే ఇప్పుడు చెప్పినటువంటి వాటికి విపరీతంగా పంటల మంది లాభాలు కూడా వస్తాయి. ఏం చెప్పిండు? సేనాధిపతి చంద్రుడు. సేనాధిపతి చంద్రుడు అవ్వడం వలన ఏమైందంటే రోగముల సంఖ్య తక్కువైతుంది, హాస్పిటల్లకు డబ్బులు రావు, మనందరం మంచిగా ఉంటాం, ఆరోగ్యం మంచిగా ఉండడం వల్ల సుఖంగా ఉంటాం. గోవులు అధికంగా పాలిస్తాయి. మనం కల్తీ పాలు తాగుతున్నాం, మనకు మంచి పాలు తాగే అవకాశం వచ్చింది. ఆవులు బర్రెలు అన్నీ మంచి బ్రహ్మాండమైన పాలు. ఈసారి పాడి వృద్ధి బాగుంది, మనకు పాలు కూడా వస్తాయి. అదేవిధంగా సస్యాధిపతి గురువు. గురువు అవడం వలన ఈసారి ఎవలు అంటే వడ్ల లాగా అదొక వర్గం. ఎవలు, గోధుమలు, శనగలు బాగా పరిపూర్ణంగా పసుపుకు సంబంధించినటువంటి పంటలు ఎక్కువ పండుతాయని చెప్పాడు. అదేవిధంగా ధాన్యాధిపతి భుజుడు. ఆ యొక్క ధాన్యాధిపతి బుధుడు అవడం వలన మేఘాలు చాలా గర్జిస్తాయి, రాజులు భయభ్రాంతులు చెందే అవకాశాలు ఉన్నాయి. మనం